హాయ్ అండి. నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా, ఇదే బ్లౌజ్ మీద మీకు చూపిస్తూ ఎప్పుడైతే మీకు షోల్డర్లు ఏమైనా బ్లౌజెస్ జారుతూ ఉంటే మీరు ఇక్కడ నడుము దగ్గర అంటే సెంటర్లో మనము నెక్ తీసుకునే సెంటర్లో మీకు 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తగ్గించి మీరు మన నడుము సైడ్లో నడుముల దగ్గర ఏమో నెక్ దగ్గర సెంటర్లో ఏమో తగ్గించండి, నడుము దగ్గర మళ్ళీ సేమ్ అందులో కలిపేసుకోండి. ఇంకో ఇలా కలిపేసుకోండి అని నేను వీడియో పెట్టిన. అయితే ఈరోజు మీకు మంచి క్లాత్ మీద, ఇట్లా కటింగ్ అయిన క్లాత్ కాకుండా మంచి క్లాత్ మీద ఫుల్ షోల్డర్ పెట్టి, మీకు మొన్న నేను ఒక వీడియో పెడతా అని చెప్పిన కదా, ఒక కొత్త మెథడ్లో పెడతా అని చెప్పిన. అదేంటంటే ఫుల్ షోల్డర్, ఒకవేళ మీకు 15 ఉంది 14 ఉంది అనుకోండి, అందులో ఆఫ్ చేసి 7.5 ఎంత అయితే అంత ఆఫ్ చేసి ఫుల్ షోల్డర్ పెట్టేస్తాం. మనం ఫుల్ షోల్డర్ పెట్టి మనకి ఎంత నెక్ కావాలో అంత కటింగ్ చేసుకుంటాం, ఎంత మధ్యలో మైనస్ చేయాలో అంత మైనస్ చేస్తాం. అయితే మామూలుగా అయితే మనం షోల్డర్ని మైనస్ చేస్తాం కదా, ఇందులో ఏం మైనస్ చేయకుండానే ఈ మెథడ్లోనే కటింగ్ అనేది మీకు ఈరోజు నేను ఈవినింగ్కి ఫుల్ వీడియో పెడతా అండి. ఎట్లా అంటే మంచి క్లాత్ తీసుకొని చూపిస్తా, సేమ్ ఇలాగే చేస్తాం అనమాట. మనకు కావాల్సిన నెక్ డీప్ని కింది నుంచి తీసేస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది ఆల్రెడీ కొంచెం షోల్డర్ పెద్దగా అయింది. దీంట్లో నేను చూపించిన ఆ ట్రిక్ నేను ఇందులో యూజ్ చేసిన, ఆల్రెడీ ఇంకో బ్లౌజ్లో యూజ్ చేసిన. సూపర్ ఫిట్టింగ్, అసలు ఆ షోల్డర్ అయితే ఎంత పెద్దగా ఉందో, అది షోల్డరు అంత పెద్ద షోల్డర్ కూడా దెబ్బకు టక్కుని కూర్చుందనమాట. అయితే ఇదే మెథడ్లో మీకు ఫ్రెష్ క్లాత్ మీద ఫుల్ షోల్డర్ పెట్టి ఇదే మెథడ్లో నేను మీకు కటింగ్ చేసి చూపిస్తా, ఓకేనా.